హాయ్ అండి అందరికీ. వాళ్ళైతే నా స్టైల్‌లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే కరివేపాకు స్కిప్ చేసేయండి. తర్వాత అయితే ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే చికెన్ మొత్తాన్ని బోన్లెస్సే వేసుకుంటున్నాను. మీరు బోన్స్ కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళైతే. ఇంకా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెడితే ఇంక చికెన్ నుండి అయితే వాటర్ ఇలా బయటకు వస్తాయి కదా. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. పసుపు కూడా బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రై అయితే ఇలా రెడీ అవుతుంది. గ్లాస్లో అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్